ఐ డూ అగ్రీ విత్ యూ. ఏంటంటే ఆ 31st రోజు అంతమంది ఆడపిల్లలు కొన్ని వేల మంది అక్కడికి వచ్చారంటే వాళ్ళందరూ క్షేమంగా వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళాలంటే డెఫినెట్గా అది కష్టమైన పనే. అంత ఈజీ కాదు. పోలీసులు కూడా ఏం బ్లేమ్ చేయలేవు, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు, మొత్తం అన్ని చోట్ల వేడిగా అవుతుంటాయి, అంతమందికి ప్రొటెక్షన్ ఇస్తూ వెళ్ళాలంటే కష్టమైన పనే. సో ఆ వార్ మీరు చేశారు, అది ఒక పాజిటివ్గా తీసుకోలేకపోవడానికి రీజన్ వేరే ఏమైనా ఉంటుందా అని అడిగారు, మీరు ఆన్సర్ చేశారు. నా పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి లాస్ట్ 1-2 monthsగా గొడవలు అవుతున్నాయి. జమ్మలమడుగుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారితో నేరుగా గొడవలు అయ్యాయి, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటూ వార్నింగ్లు ఇవ్వడం, ఎస్పీలకి లేఖలు రాసుకోవడం చూసాం. తాజాగా మీ మంత్రి సత్యకుమార్ గారి పైన కూడా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీతో నాయకత్వంతో ఉన్న గొడవల కారణంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంటారని చెప్పి అనుకుంటున్నారా? అయిండొచ్చండి. ఎందుకంటే ఈ గొడవలు నాకు నిజంగా తెలియదు. బికాజ్ నేను ఆంధ్ర పాలిటిక్స్ కానీ లేకపోతే తెలంగాణ పాలిటిక్స్ కానీ నేను పట్టించుకోవట్లేదు అసలు. టు బి ఆనెస్ట్లీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్ లో లేను. నేను ఏదన్నా నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే నేను దేశంకి సంబంధించింది లేకపోతే విధానాలకు సంబంధించింది మాట్లాడుకుంటూ వస్తున్నాను. అండ్ వీళ్ళ గొడవలు ఏంటో నాకు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో జీరో నాలెడ్జ్. కాకపోతే సహజంగా ఏంటంటే ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అన్నది రాజుల కాలంలో జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. సో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఇప్పుడు చాలా అసహ్య పదజాలంతో వీళ్ళు రంగంలోకి దిగారు. అందులోనూ ఆయన వయసుకి ఇలా మాట్లాడడం, దాన్ని ఎంతో మంది అభినందించడం, సైకోపాత్ నేచర్స్ తప్ప ఇలాంటి ఒక అద్భుతమైన భాషని ఇంకెవరు ఇంత సంస్కరించే భాషను ఎవరు అప్రిషియేట్ చేయరు. మేబీ ఈ సందర్భం ఎగ్జాక్ట్లీ మిగతా వాళ్ళు ఎవరు సమర్థించదని ఎగ్జాక్ట్లీ ఉన్నారండి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా మన సోషల్ మీడియాలో అంటే భారతదేశంలో తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ సైకోపాత్ నేచర్స్ సోషల్ మీడియాలో ఉన్నారంట. ద నంబర్ 1 పొజిషన్ హేట్ కామెంట్స్, అబ్యూజివ్ కామెంట్స్ తెలుగు వాళ్ళే పెడుతున్నారంట. సో మేబీ అలాంటి వాళ్ళు దీన్ని ఒక అంశంగా తీసుకొని అసలు సంబంధమే లేదు, అసలు ఇందులో బీజేపీ ఎందుకు వచ్చింది, మాధవీలత అనే ఒక అమ్మాయి బీజేపీలో ఉండిండొచ్చు, ఇంతకుముందు సినిమా రంగంలో కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఐ మోటివేట్ పీపుల్. నాకు ఇష్టం, నాకు ఏదన్నా ఒక సందర్భం ఒక సంఘటన కనిపిస్తే నేను మోటివేట్ చేస్తూ ఉంటా. అది మహిళలా లేకపోతే అబ్బాయిలా. మొన్న అబ్బాయిల మీద అన్యాయం జరుగుతుంటే అబ్బాయిలకు కూడా సపోర్టివ్ గా మాట్లాడాను. లాస్ అబ్బాయిలకి కరెక్ట్ గా లేవు అని చెప్పేసి నాకు ఏ ధర్మం అనిపిస్తే అది మాట్లాడతాను. ఈ పాయింట్ ని తీసుకొని వాళ్ళు రాజకీయం చేసి బీజేపీ వాళ్ళందరూ 4th కేటగిరీ జెండర్ కి సంబంధించిన వాళ్ళు అని ఆయన మాట్లాడితే దాని మీద యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన మాటల్ని లైట్ తీసుకుందాం. ప్రతిసారి బీజేపీ వాళ్ళది ఒకటే ఉంటుంది, ఎవరు మాట్లాడినా సరే లైట్ తీసుకుందాం, 4 రోజులకు సద్దు మణిగిపోతుంది అనేటటువంటి ధోరణి అయితే అవలంబిస్తూ ఉంటారు. ఈసారి అవలంబించడము కడు శోచనీయం, కడు బాధాకరం. నాకు ఇక్కడ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇంపాక్ట్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక మహిళ ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీ మీద మాత్రమే కాదు, మీ పార్టీ రాష్ట్ర అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్న యామిని గారి పైన కూడా కామెంట్ చేశారు. ఆమె గురించి కూడా చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, మీ పార్టీ టీడీపీకి వ్యతిరేకమైన పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మీ పార్టీ అధ్యక్షురాలు ఎవరు కనీసం ఎందుకు మహిళలపైన మీ పార్టీకి సంబంధించిన 2 మహిళలపైన ఇటువంటి వ్యాఖ్యలు ప్రభాకర్ రెడ్డి గారు చేస్తే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న మహిళా నాయకురాలు కనీసం స్పందించకపోవడానికి రీజన్ ఏంటండి? అది మీరే ఇంకాస్త గట్టిగా అడగాలి. నేనేమనుకుంటున్నా అంటే అదే మౌనంగా ఉంటే సరిపోతుందిలే, 4 రోజులకి సద్దుమణిగిపోతుంది అనుకునేటటువంటి మూస ధోరణి ఇంకా ఫాలో అవుతున్నారేమో అని అనిపిస్తుంది. లేదు అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే నాకు అనిపిస్తోంది ఎలాగూ అక్కడ తాడిపత్రి ఎమ్మెల్యే కూడా అలయన్స్ పార్టీలో ఉన్నారు కదా, సో నోరు మూసుకొని ఉందాము అని కూడా అనుకొని ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఇది చాలా పోలీసుల నిస్సహాయత అని, ఇది మీ పార్టీ నిస్సహాయతగా కనపడట్లే. ఓ పార్టీ మా పార్ట్నర్ పార్టీకి సంబంధించిన వాడు వచ్చి మిమ్మల్ని 3rd జెండర్ వాళ్ళు అంటే మీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గురించి తప్పుడుగా మాట్లాడితే, ఓ ధర్మం గురించి మాట్లాడుతున్న మాధవీలత గారి గురించి ఇంత వల్గర్ కామెంట్ ఏ మహిళ గురించి ఎవరు మాట్లాడినా ఖండించాలి. అటువంటిది మీ పార్ట్నర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి కదండి. అప్పుడే అనిపిస్తుంది అన్నమలై లాంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో లీడర్స్ ఉంటే బాగుంటుందని. వెరీ అన్ఫార్చునేట్ అంటే సర్లేండి. ఇప్పుడు నన్ను అన్నందుకు నాకేమీ బాధ లేదు, ఎందుకంటే ఆయన అన్నంత మాత్రాన నా విలువ తగ్గేది కాదు, ఆయన అనంత మాత్రాన నా విలువ పెరిగేది కాదు. ఐ బాండ్ విత్ వాల్యూస్, ఐ డై విత్ వాల్యూస్. వాల్యూస్ తో ఉన్న వాళ్ళు ఒకళ్ళు మనల్ని కిందికి దిగజార్చితేనో లేకపోతే మాట్లాడితేనో నా విలువ పెరిగేది తగ్గేది కాదు. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను నాకు మాత్రం తెలుసు. నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. కర్మ విల్ బి బ్యాక్. ఇప్పుడు ఆయనకు ఈ రోజు మాట్లాడినంత మాత్రాన రేపు పోయినంత మాత్రాన కాదు. ఒక ఆడపిల్లని
చాలా తప్పు మాటలు మాట్లాడితే అన్యాయంగా అక్రమంగా తరతరాలకి ఆ శాపం తగులుతుంది. నేను ఇది ఖచ్చితంగా కృష్ణ ప్రేమికురాలుగా చెప్తాను. నన్ను ఈ రోజు ఆయన అన్న మాటలకి, ఆయనకి ఈ వయసులో ఆయన చావు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది ఘోరమైన చావైనా మరణిస్తాడు, లేదా ఆయన పిల్లలకి, ఆయన మనవళ్ళకి, ఆయన మనవరాలకు ఆ శాపం ఖచ్చితంగా తగిలే తిరుగుతుంది. దీన్ని ఎవ్వడు భూమి మీద ఆపలేరు. అబ్బాయి ఈ రోజుల్లో ఇలాంటివి వర్తిస్తాయంటే కర్మ ఏ రోజుల్లో అయినా వర్తిస్తుంది, ప్రపంచ వ్యాప్తంగా కూడా వర్తిస్తుంది. కర్మ ఇస్ అ బిచ్, కర్మ విల్ బి బ్యాక్. సో నేను ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకునేంత శక్తి, కెపాసిటీ నాకు లేదు. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ పవర్. ఆ మనీ ఉన్న వాళ్ళు, పవర్ ఉన్న వాళ్ళు చేతగాని వాళ్ళలాగా, ఆయన చెప్పినట్లు ఫోర్త్ జెండర్ లాగా చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చొని కేవలం కొంతమంది మాత్రం, సత్యకుమార్ గారు ఏదో మాట్లాడారట, మరొకరిద్దరు మాట్లాడారట. ఆ మాట్లాడే వ్యాఖ్యలు మరింత ఫైర్ రాజేష్ అలాగా ఉండాలి తప్ప ఇలా మాట్లాడి వదిలేసినట్లుగా అయితే ఖచ్చితంగా ఉండకూడదు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజే కాదు, 2021లో నా మీద చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసుకొని ఏమీ చేతగాని వాళ్ళలాగా ఇంట్లో కూర్చోవడం జరిగింది. సో వాళ్ళకి 24/7 పనులు ఉంటాయి, పార్టీకి పనులు ఉండవని నేను అన్నాను. కానీ ఎదుటి వాళ్ళు అసహ్యకరమైనటువంటి కమెంట్స్ చేసినప్పుడు ఖండించవలసిన బాధ్యత కూడా పార్టీ నేతలకు